ద గోస్ట్ మూవీ ఎట్లా పెట్టిరో టైటిల్ ద గోట్ టైటిల్ ఎలా పెట్టిరో సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. సారీ అని ఏమనుకోకు, నిజంగా ఇవాళ సినిమా ఒక కొత్తదనం తీసుకొచ్చిన డైరెక్టర్ గారు, ఒక డిఫరెంట్గా ఉంది. అంటే స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ అసలు డబల్ రోల్ చేస్తుంటే మాత్రం నాకైతే చాలా అంటే చాలా విజయ్ గారు యాక్టింగ్ చూస్తే చాలా నాకు నిజంగా చాలా డిఫరెంట్గా చేసిండు. అంటే ఎక్కడ కూడా బోరింగ్ సినిమా కూడా లేదు. ఈ సినిమా చూస్తుంటే వాళ్ళ నిజంగా చెప్తే మళ్ళీ ఇంకోసారి చూడాలనిపిస్తుంది. మళ్ళీ నేను సెకండ్ షో మళ్ళీ వెళ్తా సినిమాకి, అంతా బాగుంది. ఇంకోటి ప్రభుదేవ్ గారు యాక్టింగ్ చూసినా అంటే నిజంగా చాలా అంటే చాలా కొత్తగా చేసిండు. ఆయన చాలా తర్వాత చూసినా మళ్ళీ ఈ సినిమాలో మాత్రం ఒక డిఫరెంట్గా చేసిండు. ప్రభుదేవ్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఈ సినిమా మాత్రం చాలా బ్లాక్ బాస్టర్ మూవీ అని చెప్పొచ్చు. ఎక్కడ డబల్ రూలింగ్ వచ్చింది, అంటే డబల్ రూల్ మాత్రం చాలా బాగా చేశారు. అంటే యాక్టింగ్ రీడింగ్ వచ్చి 5కి 3.5 ఇవ్వచ్చు, అంతకంటే ఎక్కువ ఇచ్చేది లేదు. సినిమా మాత్రం సూపర్ ఉంది, ఇచ్చి పడేసి బ్లాక్ బస్టర్ వచ్చినా కానీ మనల్ని వస్తే చాలా బాగా ఎంటర్టైన్ చేస్తారనమాట. చాలా బాగుంది సినిమా అయితే. సో డ్యూయల్ రోల్లో కూడా అది చాలా ట్విస్టులతో ఉందన్నమాట సినిమా. చూస్తున్నంతసేపు చాలా నెక్స్ట్ ఏం జరిగిద్ది అలా దొరికిపోయాడు అనే లోపలే మళ్ళా దానికి సీక్వెల్గా రాసుకోవటం అనేది చాలా బాగుంది. ప్రభుదేవ క్యారెక్టర్, స్నేహ క్యారెక్టర్, ఇంకా క్యామియా రోల్స్ చాలా ఉన్నాయి. ధోని కూడా కనపడతాడనమాట. ఆ ధోని ట్విస్ట్ ఏందో మీ థియేటర్లోనే చూడాలి. చాలా బాగుందన్న. ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు మెయిన్ నెంబర్ ఆఫ్ ట్విస్టులు ఉంటాయి అనమాట. ఫైట్స్ కానీ, ఆ కొడుకు తండ్రి మధ్య వచ్చే సీన్స్ కానీ చాలా ఎల్లీరియస్గా ఉంటాయి అనమాట. ఆయన గురించి ఇంక యాక్టింగ్ గురించి చెప్పుకోవాలన్న, చాలా బాగా చేశారు. సో మెయిన్ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు చాలా అంటే చాలా బాగుంటుంది అన్న. ఆ లాస్ట్లో క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. అందరు థియేటర్కి వచ్చి చూడాల్సి. లాగ్ ఏం లేదన్న. అంటే కథకి కావాలన్న, ఆ కథకి అంత లెంత్ తీసుకెళ్తేనే క్లైమాక్స్లో అర్థమవుతుంది. బాగుందన్న. ఒక హీరోయిన్ క్యారెక్టర్, మళ్ళీ తండ్రికి ఒక హీరోయిన్గా స్నేహ గారు, కొడుకు హీరోయిన్గా ఇతను పెట్టారు. సో అందరూ చాలా బాగా చేశారు. అందరు థియేటర్కి వచ్చి చూడండి. పర్లేదు, నాట్ బ్యాడ్, వర్కౌట్ అయినట్టే ఉంది. మరి చూడాలి పక్కన వాళ్ళు ఏమంటారు. పర్లేదు, ఓకే. బ్రో మూవీని ఎంజాయ్ చేయడానికి వచ్చాము, సో ఎంజాయ్ చేసాము అంతే. కానీ ఒకసారి చూడొచ్చు. రేటింగ్ అంటే ఏముండదు బ్రో, ఓకే. సూపర్ అనలేం కానీ ఓకే. మూవీ గుడ్, చాలా అంటే చాలా బాగుంది. మెయిన్గా చెప్పుకోవాలంటే తలపతి ఫ్యాన్స్కి అండ్ మన తలా ఫ్యాన్స్కి మాత్రం ఫీస్ట్ అని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళ ఎంట్రీస్ కావచ్చు, వాళ్ళ స్క్రీన్ ప్రజెన్స్ని బాగా ఎంజాయ్ చేస్తారు. సో టెక్నికల్గా మూవీ అయితే బాగుందన్న, చాలా అంటే చాలా బాగుంది. కథలో కూడా కొన్ని ట్విస్టులు అయితే చాలా బాగా అనిపిస్తాయి. అలాగే కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉంటాయి, కానీ అవన్నీ ఓవర్కమ్ చేసుకొని చూస్తే మాత్రం సినిమా చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ మెయిన్గా అయితే మన చాలామంది గెస్ట్లు కూడా ఉన్నారు. సో ప్రభుదేవ గారి యాక్టింగ్ కావచ్చు, మన తలపతి గారి యాక్టింగ్ కావచ్చు, వాళ్ళిద్దరు మధ్య వచ్చే సీన్స్ కావచ్చు చాలా బాగా ఆకట్టుకున్నాయి. అండ్ మన మీనాక్షి చౌదరి అందం కోసమైనా సినిమా చూడాలి, అంత బాగుంది. అమ్మాయిని చాలా బాగా చూపించారు ఉన్నంత సేపులో. అండ్ విజయ్ గారు ద్విపాత్ర అభినయం చేశారు కదా దీంట్లో, సో అది కూడా బాగా అనిపించింది. సో ఫ్యామిలీ తోటి వచ్చి చూస్తే బాగా కనెక్ట్ అవుతారు. అంటే చెప్పాలంటే 3 hours కాబట్టి కొంచెం ట్రిమ్ చేస్తే బాగుండు అనిపిస్తుంది, బట్ పర్లేదు అనిపిస్తుంది కూర్చోబెడుతుంది. సీఎస్ చెప్తున్నా కదా, తలపతి ఫ్యాన్స్కి తలా ఫ్యాన్స్కి హై ఫీస్ట్ అని చెప్తున్నా. అందుకే తలా ఫర్ ఏ రీజన్ అని ఇంకా గొప్పగా చెప్పుకుంటారు మన వాళ్ళు. స్నేహ గారు కొంచెం స్నేహంతో ఉన్నారు, కాసేపు బాగానే అనిపించింది. ఉన్నంతసేపు ప్రతి ఒక్కరు బాగా చేశారు. స్నేహ గారికి అంత స్కోప్ ఏం లేదు. సాంగ్స్ అది ఒక సాంగ్ బాగా వైరల్ అయింది, యూట్యూబ్లో ట్రోల్ చేశారు కదా, ఆ సాంగ్ సినిమాలో చూస్తే బాగా అనిపించింది. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ஸோ நான் படம் பார்த்தேன், கோட் மூவி படம் பார்த்தேன். நான் வாழ்க்கையில் பார்த்ததே இல்லை, ரொம்ப நிறையா நல்லதா படம். అండ్ దిస్ ఈస్ ద కడసిల్ పడం ఆఫ్ విజయపతి. அதுதான் நான் வந்தேன். మీరు అక్కడికి రారు, మీ ఛానల్ అక్కడ దాకా తీసుకుపోదాం అనుకుంటా, కానీ మీరు అక్కడ నేను ఈయనే సరే చెప్పేసి. సో తలపతి విజయ్ గారిది చివరి మూవీ కాబట్టి నేను ఇక్కడికి రావడం జరిగింది. మూవీ చాలా మంచిగా ఉందండి. అండ్ దీని తర్వాత మన తలపతి గారు పాలిటిక్స్లో వెళ్ళిపోతా అని అన్నారు, అది వినికిడియో లేకుంటే నిజమో నాకు తెలీదు. అండ్ మోరోవర్ ఇక్కడ ఒక పవన్ కళ్యాణ్ గారికి తలపతి విజయ్ గారికి ఒక సిమిలారిటీ ఉంది. సో ఖుషి సినిమాని మన పవన్ కళ్యాణ్ గారు తీసి హిట్ కొట్టారు.
సో దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారి సినిమాలన్నీ తీసుకుని విజయ్ గారు హిట్ కొట్టారు. సో ఓవరాల్గా ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, మైట్ బి హీ విల్ బికమ్ ఏ సీఎం ఆర్ నాట్, ఐ టు డోంట్ నో, బట్ ఎంటైర్ తమిళనాడు ఈజ్ వెయిటింగ్ ఫర్ హిమ్ మీన్స్ తలపతి కేమ్ ఇన్ టు పాలిటిక్స్. దిస్ ఈజ్ అండ్ వెరీ నైస్ మూవీ అండి. అండ్ ఇందులో మీనన్ అనేటువంటి ఒక దాని ఏమంటారు విలన్ రోల్ కొద్దిగా గట్టిగా ఉంటే బాగుండేది. అండ్ విలన్ హెయిర్ యొక్క కంటిన్యూటీ మిస్ అయిపోయింది. ఒకసారి నల్లగా ఉంటుంది, ఒకసారి తెల్లగా ఉంటుంది, ఒకసారి పెయింట్ వేసినారు. ఏంది నాకు అర్థం కాదు, హెయిర్ స్టైల్ ఎవరయ్యా నాకు అర్థం కాదు. సో దిస్ ఈజ్ ద మూవీ అండి. ఓవరాల్గా మూవీ వాజ్ గుడ్. విజయ్ తలపతి గారిని యంగ్గా చూపిస్తే ఎలా ఉంటుందో అనేటువంటి తమిళనాడు వాళ్ళకి బాగా అంటే నచ్చుతుంది. బట్ మైట్ బి మనకు కూడా నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ఇంకా లాస్ట్ మూవీ కదన్న ఆయనది, ఇంకా 4 గంటలైనా చూసేద్దాం, ఏముంది అవసరమైంది. ధోని మ్యాచ్లో జరిగే సంఘటనలో అలా జరిగిపోయింది అంతే, అర్థమైంది. ధోని గారు రావలేదు. అండ్ ఓవరాల్గా శివకార్తికేయన్ గారు నాకు వాష్రూమ్లో కలిశారు. నాకు శివకార్తికేయన్ నేను నేను సినిమా అయిపోయిన తర్వాత కలుస్తానండి, విల్ మీట్ లేటర్ అని చెప్పేసి. ఇంకా నాకు బిజీ ఉన్నాయి, నాకు డేట్స్ లేవు, ఆయన ఖాళీగా ఉన్నాడు నాకు తెలియదు. ఓకేనా, రైట్. అండ్ నాకేంటంటే యాజ్ ఐ టోల్డ్ యూ, ఐ బాట్ మై సన్ బంక్ చేపించి నేను తీసుకొచ్చాను కదా. ఆల్మోస్ట్ ఆల్ స్టూడెంట్స్, ఐ వాస్ ఫీలింగ్ వెరీ యంగ్ ఇన్ ద థియేటర్. చాలామంది బంక్ చేసి వచ్చారు అనుకుంటాను. అండ్ ఐ వాస్ ఫీలింగ్ వెరీ యంగ్ అండ్ యంగ్ బ్లడ్ కదా, చాలామంది ఫ్యాన్స్ అండ్ దే వర్ షౌటింగ్ అ లాట్. ఇట్ వాస్ వెరీ నైస్, సూపర్గా చేశారు, నో డౌట్. Actually you can watch it again and again. నేను ఇప్పుడు మళ్ళీ బుక్ చేశాను సండేకి. అంటే చాలా ఇయర్స్ అవుతుంది కదా మూవీ. అన్ని సినిమా హిట్. నేను తలవది ఫ్యాన్ అండి, బ్లడ్ లో అండి తలవది. యా వెరీ నైస్. చాలా మంది క్యామియో ఉంది కదా. ఇట్ వాస్ యాక్చువల్లీ వెరీ షాకింగ్, హ్యాపీగా ఉండింది పాత వాళ్ళనంతా మళ్ళీ చూడడానికి. యాజ్ అ 90s కిడ్ ఐ ఎంజాయ్డ్. బాగా చేశారండి. ఐ లైక్ ద కామెడీ అండ్ అది చాలా బాగా చేశారండి. ఐ డోంట్ నో వాట్ నచ్చింది అని తెలియదు. ఓవరాల్ మూవీ వెరీ మచ్ ఎంజాయబుల్. ఫైట్ సీన్స్ ఎలా అనిపించాయి? మాస్ ఫైట్ సీన్స్. యా ఎగ్జాక్ట్లీ. ఓకే. చెన్నైలో అజిత్ నెంబర్ 1, విజయ్ నెంబర్ 1.